ది కాశ్మీరీ ఫైల్స్ ఇప్పుడు కొత్త వివాదానికి కేంద్ర బిందువైంది. ఎప్పుడో వచ్చి వసూళ్ల వరద తెచ్చిన ఈ సినిమా ఇప్పుడు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో కాంట్రవర్సీకి కారణమైంది. ఓ ఇజ్రాయలీ ఫిల్మ్ మేకర్ ఈ వివాదానికి అగ్గి రాజేయడంతో అది కాస్త చిలికి తుఫాన్లా మారుతోంది. కాశ్మీరీ ఫైల్స్ మూవీ గురించి ఓ ఇజ్రాయలీ ఫిల్మ్ మేకర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వివాదంగా మారాయి. కాశ్మీర్ ఫైల్స్ మూవీ ఓ చెత్త సినిమాని, అదో కుట్రపూరితమైన మూవీ అంటూ కమెంట్స్ చేశాడు ఇజ్రాయెల్ ఫిల్మ్ మేకర్ నడవ్ లాపిడ్. గతంలోనే కాశ్మీర్ ఫైల్స్ మూవీ వచ్చినప్పుడు బాలీవుడ్ లో కొందరు నోరు జారారు. అయినా జనం నుంచి వచ్చిన రెస్పాన్స్ తో ఈ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. సోలో కమెంట్లకు కలెక్షన్లే ఆన్సర్ ఇచ్చాయనుకున్నారు. కట్ చేస్తే ఇప్పుడు మళ్లీ వివాదం మొదలైంది. నడవ్ లాపిడ్ కావాలనే పనిగట్టుకుని ఎవరో చెప్పిన మాటల్ని అలా అప్పజెప్పాడని కాశ్మీరీ ఫైల్స్ టీం మండిపడుతోంది. ఈ సినిమా దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి ట్విట్టర్లో దీనికి రియాక్ట్ అయ్యాడు. నిజం చాలా భయంకరమైంది, అందుకే చాలా మంది ఈజీగా అబద్ధాన్ని ఇష్టపడతారన్న కోణంలో కమెంట్ చేస్తే, ఎంతగానో హింసించబడ్డ యూదుల దేశం నుంచి వచ్చిన వ్యక్తి ఇలా మాట్లాడటం ఘోరమంటూ నటుడు అనుపమ్ ఖేర్ మండిపడ్డాడు. కాశ్మీరీ ఫైల్స్ మూవీ మీద నడవ్ లాపిడ్ మాటలకు ఇజ్రాయెల్ అంబాసిడర్ క్షమాపణ చెప్పాడు. నిజానికి నడవ్ కి ఇజ్రాయెల్ మీదున్న ఫ్రస్ట్రేషన్ ని ఇలా ఇక్కడ చూపించాడనే కోణంతో ఇది చాలా పెద్ద ఎంబ్రాస్మెంట్ అని తేల్చింది ఇజ్రాయెల్ సమాజం. మొత్తానికి మళ్లీ ఈఫీ ప్లాట్ఫామ్ లో ది కాశ్మీర్ ఫైల్స్ మూవీ కాంట్రవర్సీకి క్యారఫర్ అయింది.